అస్సలాముఅలైకుం వెల్కమ్ బ్యాక్ టు షమాస్ హోమ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. హైదరాబాద్ అంటేనే అందరికీ టక్కున గుర్తొచ్చేది చార్మినార్ కదా. అమెరికాకి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, ప్యారిస్కి ఈఫిల్ టవర్ అయితే ఎలాగో హైదరాబాద్కి చార్మినార్ అనేది అలాగనమాట. హైదరాబాద్కి ఇది గ్లోబల్ ఐకాన్. అండ్ హైదరాబాద్ వచ్చిన ఎవరైనా కానీ చార్మినార్ చూడకుండా అయితే వెళ్ళరు. సో నేనైతే చార్మినార్కి టూర్ వేసాం కదా, అందరం కలిసి ఎలా వెళ్ళాము, ఏం చేసాము, ఏం కొన్నాం అనేది మొత్తం ఈ వీడియోలో నేను షేర్ చేస్తాను. తప్పకుండా వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బెల్ ఐకాన్ని క్లిక్ చేసి చిన్న లైక్ చేసి కామెంట్ కూడా చేయండి. ఇంకా మేము మా బ్రదర్ ఇంటికి వెళ్ళి మొత్తం హైదరాబాద్ చూస్తూ ఉన్నాం కదా, 5 రోజులకైతే వెళ్ళామండి. ఇంకా ఇదైతే 3rd డే అనమాట. మీరు వీడియోలో చూస్తున్నారు కదా, మేమందరం కలిసి చికెన్ బిర్యానీ ఎంజాయ్ చేస్తున్నాము. అదేంటి హైదరాబాద్లో చార్మినార్ దగ్గరికి వెళ్తున్నారు, ఇంకా షాదాబ్లో బిర్యానీ తినొచ్చు కదా, హైదరాబాద్ బిర్యానీ వీళ్ళేంటి ఇంట్లోనే తింటున్నారు అనుకుంటున్నారా? అలా ఏం కాదండి. ఇంకా నెక్స్ట్ డే గోల్కొండ వెళ్దామని అనుకున్నాము. సో నాకు కుదరదు కదా అని చెప్పి ఇంకా 5th డే అయితే వెళ్ళిపోవాలి. అందుకని చెప్పి ఇంట్లోనే చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేసేసుకున్నాము. ఇంకా మెయిన్ ఏంటంటే మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ మా మమ్మీ చేసిన బిర్యానీ ఒకసారి తిని వాళ్ళు వచ్చినప్పుడు తప్పకుండా ప్రిపేర్ చేసి పార్సెల్ పంపించమని చెప్పాడంట. మేము చార్మినార్ వెళ్ళే రోజు అయితే ఫ్రైడే అండి. ఇంకా అక్కడ ప్రేయర్ అయిపోయిన తర్వాతే ఇంకా షాప్స్ అన్నీ ఓపెన్ చేస్తారంట. ఇంకా ఎలాగో వెళ్ళేటప్పటికి లేట్ అవుతుంది కదా అని చెప్పి మేము మార్నింగ్ కొంచెం తొందరగానే బిర్యానీ ప్రిపేర్ చేసేసి అందరం తిని ఇంకా 12:30 ఆ టైంలో అయితే బయలుదేరామండి. వెళ్ళేటప్పుడు ఈ వీడియో అయితే నాకు చాలా బాగా నచ్చిందండి వెళ్ళేదారిలో, అందుకే కొంచెం వీడియో అయితే షూట్ చేశాను. ఇంకా క్యాబ్ బుక్ చేసుకొని బయలుదేరామండి. ఎండ అయితే చాలా ఎక్కువ ఉంది. ఇంకా ఆ రోజు మార్నింగ్ మా డాడీ కూడా వచ్చేసారు. ఇంకా మమ్మీ, డాడీ, నేను, మా సిస్టర్ పిల్లలతో పాటు ఇంకా బయలుదేరాము. ఎవరైనా తప్పకుండా చూడాల్సిన ప్లేసెస్లో చార్మినార్ అండి. హైదరాబాద్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా విజిట్ చేసే వెళ్తారు. ఇంకా హార్ట్ ఆఫ్ హైదరాబాద్ కదండి, హైదరాబాద్ అంటేనే అందరికీ గుర్తొస్తుంది. చార్మినార్ ఒక్కటే చాలా ఎక్కువగా గుర్తొస్తుంది. ఇంకా పిస్తా హౌస్ అంటే వరల్డ్ ఫేమస్ హలీం అక్కడ దొరుకుతుంది కదా. హైదరాబాద్లో చాలా బ్రాంచెస్ ఉన్నాయండి. ఇంకా మేమైతే చౌమల్లా ప్యాలెస్, ఇంకా మక్కా మసీద్ ఇవన్నీ చూడడానికి అయితే తొందరగానే బయలుదేరాము. ఫస్ట్ అయితే చార్మినార్ క్లైమ్ చేద్దాం అనుకున్నాము. అందుకని చెప్పి ఇంకా క్యాబ్ డ్రైవర్ అయితే కొంచెం దూరంలోనే ఆపేశాడు. మొత్తం షాప్స్ అవన్నీ చూసుకుంటూ దిగి బయలుదేరామన్నమాట. ఫైనల్లీ వచ్చేసామన్నమాట. ఇవి కనిపిస్తున్నాయి కదా, కమాన్ అని అయితే అంటారు. దూరంలో అయితే చార్మినార్ కనిపిస్తుంది. చార్మినార్ అంటే ఇంకా 2 పదాల కలయిక అనమాట. చార్ అంటే 4, ఇంకా మినార్ అంటే టవర్స్ అన్నమాట. అందుకే చార్మినార్ అని పిలుస్తారు. చిన్నప్పుడు టెక్స్ట్ బుక్లో సోషల్ చదివేటప్పుడు చదువుకునే వాళ్ళం కదా. ఇంకా ఇలాగ రియల్గా అంటే నేను చిన్నప్పుడైతే ఒకసారి వెళ్ళాను, అంతగా గుర్తులేదు. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత చూస్తుంటే ఒక కొత్త వైబ్ లాగా అయితే అనిపించింది. ఇంకా పిల్లలతో పాటు మేము కూడా నడుచుకుంటూ వెళ్ళామండి. ఇంకా మేము వెళ్ళినప్పుడైతే కొంచెం సెక్యూరిటీ ఎక్కువగానే ఉందండి. ఇంకా అక్కడైతే ఆర్మీ వాళ్ళు నుంచొని ఉన్నారు. ఫ్రైడే కదా, కొంచెం క్రౌడ్ ఎక్కువగా ఉంటుందని చెప్పి ఈ విధంగా అయితే అన్నీ చూసుకుంటూ షాప్స్ దగ్గరికి వెళ్ళి బ్యాంగిల్స్ అవన్నీ చూసుకుంటూ స్లోగా అయితే నడుచుకుంటూ వెళ్ళామండి. ఇండియాలోనే అత్యంత గుర్తింపు పొందిన నిర్మాణాలు ఏమైనా ఉన్నాయంటే అందులో చార్మినార్ ఒకటి. ఇంకా చార్మినార్ హైదరాబాద్ ఓల్డ్ బస్తీలో ఉంటుందండి, పాత బస్తీలో. ఇంకా 431 సంవత్సరాలకు పైగా అంతస్తుల మసీద్తో పాటు ఈ చార్మినార్ని అయితే కట్టించారండి. కుతుబ్షాహీ వంశానికి చెందిన పాలకుడు మొహమ్మద్ కులీ కుతుబ్ షా 1591లో ఈ చార్మినార్ అయితే బిల్డ్ చేశారు. చార్మినార్ స్ట్రీట్లో షాపింగ్స్ అయితే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చండి. ఇంకా బండ్ల మీద చాలా వరకు మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి. ఇక్కడ ప్రతి బ్యాంగిల్ సెట్ అయితే 100 రూపీస్కేనండి. బార్గెనింగ్ కూడా చేయాల్సిన అవసరం లేదు. ఫిక్స్డ్ రేట్ 100 రూపీస్. మనం కొన్నా కానీ మనకి వర్త్ అని అలా అనిపిస్తూ ఉంటాయి ఇక్కడ బ్యాంగిల్స్ అయితే. ప్రతి ఉమెన్కి ఫేవరెట్ ప్లేస్ అన్నమాట హైదరాబాద్ చార్మినార్ షాపింగ్. ఇంకా మేమైతే ఫైనల్గా చార్మినార్ చూడడానికి అయితే వచ్చాము. 12 years బిలో పిల్లలకైతే అసలు టికెట్ ఏమీ అవసరం లేదండి. ఇంకా 12 years కన్నా ఎక్కువగా ఉన్న వాళ్ళందరికైతే 20 రూపీస్ టికెటే అనమాట. చాలా అంటే చాలా తక్కువ. ఇంకా మా పిల్లలకైతే టికెట్స్ తీసుకోవడానికి అవసరం లేదు. ఇంకా మేమైతే టికెట్స్ తీసేసుకొని లోపల నుంచి ఈ విధంగా అయితే ఎంట్రీ ఉందండి. అక్కడ టికెట్స్ చూపించి లైన్ ఫామ్ చేసి అయితే నెమ్మదిగా అయితే వెళ్ళాలండి. ఎందుకంటే స్టెప్స్ అయితే చాలా హైట్లో ఉంటాయి, చాలా జాగ్రత్తగా అయితే ఎక్కాలండి. ఇంకా నాకైతే ఎక్కుతూ ఉంటే చాలా అంటే చాలా స్ట్రెస్ ఫీల్గా అనిపించింది. ఇంకా అందరం కలిసి పిల్లల్ని జాగ్రత్తగా తీసుకొని పైకైతే ఎక్కుతూ ఉన్నాము. పిల్లలైతే చాలా స్పీడ్గా అయితే ఎక్కారండి, మాకే కొంచెం ఇబ్బంది అనిపించింది. ఇంకా ఒక 20 స్టెప్స్ ఎక్కిన తర్వాత అయితే కొంచెం అలసట అయితే వచ్చేసింది. కాసేపు ఆగి వాటర్ తాగుతూ నేనైతే ఇలా
పైకి ఎక్కుతూ ఉన్నానన్నమాట. మీరు చూస్తున్నారు కదా స్టెప్స్ అయితే ఎంత హైట్లో ఉన్నాయో. అవి కూడా స్ట్రైట్గా అయితే లేవు, కర్వ్ షేప్లో అయితే ఉన్నాయి. ఫాస్ట్గా ఎక్కడానికైతే కుదరదు, పిల్లలు కూడా స్లోగానే ఎక్కారు. ఇంకా పైకి వెళ్ళిన తర్వాత వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఇంకా ప్రతిరోజు ఎక్కడికి వెళ్ళినా కానీ, హైదరాబాద్లో ఏ ప్లేస్ విజిట్ చేసినా కానీ చాలా ఎక్కువ క్రౌడ్ అయితే మాకు కనిపించిందండి. అంటే హాలిడేస్ కదా, ఎక్కువ మంది పిల్లలతో పాటు విజిట్ చేశారు. ఇంకా ఫస్ట్ డే జూ వెళ్ళాము, సెకండ్ డే ఇంకా ట్యాంక్ బండ్, లుంబిని పార్క్ అయితే వెళ్ళాము, థర్డ్ డే చార్మినార్కి అయితే వెళ్ళాము, ఇంకా ఫోర్త్ డే గోల్కొండ ఫోర్ట్ చూడడానికి కూడా వెళ్ళాము. ఎక్కడ చూసినా కానీ క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉంది. ఫైనల్లీ మేము పైకి వచ్చేసామండి. పైకి వచ్చిన తర్వాత ఇంకా వాటర్ తాగారు, పిల్లలు అందరూ అలసిపోయారు కదా. ఆ తర్వాత ఇలా వ్యూ అయితే చూసి బాగా ఎంజాయ్ చేసాము. కొన్ని బ్యూటిఫుల్ పిక్స్ తీసుకుందాం అనుకుంటే చాలామంది పీపుల్ ఉండడం వల్ల కాసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఇంకా మా డాడీ మమ్మీ అయితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారనమాట. ఇక్కడ నుంచి ఫుల్ హైదరాబాద్ ఇంకా అది చూస్తున్నారు కదా, చౌమల్లా ప్యాలెస్, ఇంకా మెక్కా మసీద్, ఇవన్నీ బాగా వ్యూలో కనిపించాయి. మా సిస్టర్ అయితే పిల్లల్ని ఇలా చేయి పట్టుకొని వ్యూ మొత్తం చూపిస్తుంది. పిల్లలతో పాటు వచ్చినప్పుడు వాళ్ళని చాలా జాగ్రత్తగా అయితే చూసుకోవాలండి. ఇలాంటి క్రౌడ్ ఎక్కువగా ఉండే ప్లేస్లో అయితే చేయి పట్టుకునే ఉండాలి. వాళ్ళు స్లిప్ అవుతారా ఏంటా అని చెప్పి, అంటే పిల్లలు ఎలా ఉంటారో తెలియదు కదా, అందుకని చెప్పి జాగ్రత్తగానే చూపించాలి వాళ్ళని దగ్గరగా తీసుకొని. ఇంకా కొన్ని పిక్స్ అయితే దిగుదామని చెప్పి మంచి మంచి ప్లేసెస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. పైనుంచి చూస్తుంటే ఇక్కడ మక్కా మసీద్, చౌమల్లా ప్యాలెస్, ఇంకా మంచి మంచి షాపింగ్ వ్యూస్ అయితే చాలా బాగా కనిపిస్తూ ఉంది కదా. ఇంకా వ్యూ బాగుందని చెప్పి మా తమ్ముడు అయితే పిల్లల్ని ఇలాగా మంచి ప్లేసెస్లో నిలబెట్టి ఫొటోస్ అయితే తీయడం స్టార్ట్ చేశాడు. నేను కూడా వీడియో మొత్తం ఇలా రికార్డ్ చేస్తూ ఉన్నాను. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇలా గ్లాసెస్ పెట్టుకొని ఫొటోస్ అయితే దిగారు. మేమే కాదు, అక్కడ వచ్చిన వాళ్ళందరూ మంచి ప్లేస్ సెలెక్ట్ చేసుకొని ఫొటోస్ అయితే దిగుతూ ఉన్నారు. వీడియోస్ తీసుకునే వాళ్ళు వీడియోస్ తీసుకుంటున్నారు. అంటే మంచి ప్లేసెస్కి వచ్చినప్పుడు ఎప్పుడో ఒకసారి వస్తాం కదా, అందరూ అలాంటి మంచి మంచి అద్భుతాన్ని ఈ విధంగా అయితే ఫొటోస్లో వీడియోస్లో ఒక మెమొరీగా అయితే దాచిపెట్టుకుంటారు. ఇంకా నేను కూడా మీ అందరు చూస్తారని చెప్పి ఈ విధంగా వీడియో అయితే అప్లోడ్ చేస్తూ ఉన్నాను. నా పాత వీడియోస్ మీరు చూడకపోతే తప్పకుండా చూడండి. ఇంకా నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఫ్రైడే రోజు వెళ్ళాం కదండి, అక్కడ చార్మినార్ క్లోజింగ్ టైం అయితే కొంచెం తొందరగా చేస్తారంట. ఇంకా 1:30 టైంలోనే క్లోజింగ్ టైం అంట ఆఫ్టర్నూన్. అందుకే కిందకి వెళ్ళాలని చెప్పి అందరు అనుకుంటూ ఉన్నారు. ఇంకా తొందరగా పిక్స్, మా పిల్లల్ని కొన్ని పిక్స్ అయితే తింపేసి అందరం కూడా కిందకైతే వెళ్ళాము. మొత్తం ఒకసారి తిరిగి చూసే, అక్కడ కొన్ని వెళ్ళకొన్ని ప్లేసెస్కి అయితే ఇంకా తాళం వేసేసి అయితే ఉంచారు. మొత్తం ఒకసారి తిరిగి చూసి కిందకైతే వెళ్ళామన్నమాట. కిందకి వెళ్ళేటప్పుడు కూడా లైన్లో చాలామంది అయితే ఉన్నారండి నుంచొని. ఇంకా వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా మనం పట్టుకోవడానికి సపోర్ట్గా అయితే ఏం లేవు స్టెప్స్కి, చాలా జాగ్రత్తగా అయితే వాళ్ళని పట్టుకొని అయితే దిగాలి. ఇంకా మొత్తం అందరం కలిసి ఒక ఫ్యామిలీ పిక్ అయితే దిగాము అక్కడ. ఆ తర్వాత చాలామంది తొందరగా ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుంటూ ఉన్నారు, టైం అవుతుందని చెప్పి. ఇంకా వెళ్ళేటప్పుడు అయితే పిల్లల్ని అందరం చేతులు పట్టుకొని అయితే దిగామన్నమాట. పుష్ చేసుకుంటారు కదా, అందుకే పిల్లల్ని అయితే జాగ్రత్తగా తీసుకొని అయితే దిగాలండి. ఇంకా పెద్దవాళ్ళు అందరూ క్యూలో ఈ విధంగా అయితే నుంచొనే ఉన్నారు. చాలా టైం పట్టింది. వేరే వైపు ఎగ్జిట్ ఉంది కానీ అది క్లోజ్ చేసేశారు. మీరు చూస్తున్నారు కదా, తాళం వేసి ఉంది అటు సైడు. ఇంకా అందరం కలిసి ఒకే వైపు అయితే దిగాలి. దిగేటప్పుడు ఈ విధంగా గోడలు పట్టుకొనే దిగాలి. చాలా స్లోగా అయితే దిగాము. ఒక్కసారి స్లిప్ అయితే మాత్రము చాలా కష్టం అండి. స్టెప్స్ ఎక్కేటప్పుడు పర్లేదు కానీ దిగేటప్పుడు అయితే తొందర పడకుండా చాలా స్లోగా దిగాలండి. కొంచెం లేట్ అయినా పర్లేదు, ఎందుకంటే ఒక్కసారి పడితే మనకి చాలా ఇబ్బంది పడిపోతాము. ఇంకా మధ్యలో మనకి హెల్ప్ చేయడానికి కూడా ఎవరు రారు, తర్వాత మనమే బాధపడాల్సి వస్తుంది. అందుకని చెప్పి చాలా స్లోగా అయితే దిగాము. ఫైనల్లీ కిందకి దిగిన తర్వాత ఇంకా వేరే షాపింగ్ అయితే వెళ్ళలేదు. ఇంకా మక్కా మసీద్కి అయితే వెళ్ళామన్నమాట. నమాజ్ టైం అవుతుంది కదా అని చెప్పి అక్కడ ఇంకా జెంట్స్కి లేడీస్కి వేరే వేరే కంఫర్టబుల్ జోన్స్ అయితే ఉంటాయండి ప్రేయర్ చేసుకోవడానికి. అందుకని చెప్పి ఫస్ట్ అయితే అక్కడికైతే వెళ్తూ ఉన్నాము. ఆ తర్వాత షాపింగ్ చేయడం స్టార్ట్ చేయొచ్చు అని చెప్పి. ఇంకా చార్మినార్కి వెళ్ళి షాపింగ్ చేయకుండా అయితే ఎవరు ఉండరు కదా, ఇంకా స్లోగా అయితే అన్ని షాప్స్ అయితే ఓపెన్ చేస్తూ ఉన్నారు. చార్మినార్ దగ్గర నుంచి మక్కా మసీద్ వెళ్ళడానికి ఒక 5 మినిట్స్ టైం అయితే పడుతుందండి. ట్రాఫిక్ అయితే ఎక్కువగా లేదు. మామూలుగా అయితే మేము వెళ్ళేటప్పుడు ఎక్కువ ఎండ ఉందని చెప్పి ఇంకా దారిలోనే కొంచెం షుగర్ కేన్ జ్యూస్ అయితే తాగాము నుంచొని.
ఆ తర్వాత మక్కా మసీద్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా పిల్లలు దారిలో ఏది కనబడితే అదే కొనిపించమని అయితే చెప్తూ ఉంటారు కదా, వాళ్ళని ఇంకా కంట్రోల్ చేయలేము. అందుకని చెప్పి ఇది చౌముల్లా ప్యాలెస్ అంట. కానీ మా తమ్ముడు అడిగాడు, ఆ రోజు ఫ్రైడే కాబట్టి హాలిడే ఇచ్చారంట. పిల్లలైతే షుగర్ క్యాండీ అడుగుతూ ఉన్నారు, వద్దంటే ఏడుస్తున్నారు. ఇంకా మేము వద్దన్నా కానీ వాళ్ళ తాతయ్య అయితే వాళ్ళకి తీసుకొని వచ్చి ఇచ్చారనమాట. వాళ్ళు వినరు కదా, ఇంకా ఇలా తింటూ నుంచుంటే లేట్ అవుతుందని చెప్పి ఇంకా స్లోగా అయితే మసీద్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. ఈ విధంగా అయితే ఉంటుందండి ఎంట్రన్స్లో ఫౌంటైన్, వాటర్ ఫౌంటైన్. ఇంకా ఇంతకుముందు మేము వచ్చినప్పుడు అయితే చాలా రకాల పిజన్స్ అయితే ఉన్నాయండి. అది ఒక బెస్ట్ వ్యూలా ఉండేది. ఇప్పుడైతే వెళ్ళినప్పుడు అసలు పావురాలే కనిపించలేదు. కొంచెం అయితే బాధగా అనిపించింది. అసలు ఇంతకుముందు అయితే నడవడానికి కూడా గ్యాప్ ఉండేది కాదు, అంత నిండిపోయి ఉండేదన్నమాట పావురాలతో పాటు మసీద్ మొత్తము. ఏం జరిగిందో అయితే తెలియదు. ఇంకా వజూ చేసుకోవడానికైతే అటు సైడు లేడీస్కి ఇంకా వాటర్ అవన్నీ ఉన్నాయని చెప్తే ఇంకా అటు సైడ్ అయితే వెళ్తూ ఉన్నాము పిల్లల్ని తీసుకొని. వాష్రూమ్స్ ఇంకా వజూ చేసుకునే ప్లేస్ కూడా అక్కడే ఉంది. ఆ తర్వాత అయితే అందరు లేడీస్ ఇక్కడే కూర్చున్నారు. చక్కగా కార్పెట్స్ అవన్నీ వేశారు. ఇంకా నమాజ్ టైం అవుతుందని చెప్పి అందరం కూర్చొని నమాజ్ అయితే చేసేసుకున్నాము. చాలా పీస్ఫుల్గా అనిపించిందండి. ఈ విధంగా అందరితో పాటు కూర్చొని మక్కా మసీద్లో నమాజ్ చదువుకుంటుంటే చాలా హ్యాపీగా అయితే అనిపించింది. ఇంకా బెస్ట్ మెమొరబుల్ డే అన్నమాట. పిల్లలు కూడా అడుగుతూ ఉన్నారు ఎప్పుడు కట్టారు ఏంటి అని చెప్పి. ఇంకా హైదరాబాద్లోనే ఒక గొప్ప ప్లేస్ అన్నమాట మక్కా మసీద్. చార్మినార్ తర్వాత ఇంకా పాత బస్తీలో మక్కా మసీద్ చాలా ఫేమస్ అండి. మేము వెళ్ళిన రోజు అయితే ఫ్రైడే కదా, ఇంకా నమాజ్ మక్కా మసీద్లోనే చదువుకున్నాము. ఇంకా చార్మినార్ క్లైమ్ చేసిన తర్వాత చాలా పిక్స్ కూడా దిగామండి. ఇంకా మసీద్లో కూడా కొన్ని పిక్స్ అయితే దిగాము. ఇంకా నమాజ్ మొత్తం ఫినిష్ చేసేసుకున్నాము. తెచ్చుకున్న వాటర్ బాటిల్స్లో వాటర్ మొత్తం అయిపోతే అక్కడ కూలింగ్ వాటర్ కూడా ప్రిఫర్ చేశారు. ఇంకా వాటర్ బాటిల్స్లో వాటర్ కూడా తీసేసుకొని మళ్ళీ షాపింగ్ కోసం అంటే బయలుదేరాము. ఇంకా అప్పటికే 2 అయిపోయిందండి. కొంచెం షాపింగ్ చేసి ఇంకా పిల్లలకి ఆకలి వేస్తుందంటే ఒక చిన్న హోటల్కి కూడా వెళ్ళాము ఏమైనా తిందామని చెప్పి. మసీద్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పిల్లలు ఇంకా బ్యాంగిల్స్ ఇంకా మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఈ విధంగా అమ్ముతున్నారు. ఇంట్లో యూజ్ అయ్యేవన్నీ ఇంకా ఫ్లవర్ వాజెస్ ఇవన్నీ బండి మీద పెట్టి అమ్ముతూ ఉన్నారు. బండి మీద అయితే మనకి ఇంకా రీజనబుల్ రేట్ అయితే కాస్ట్ అయితే అనిపిస్తూ ఉందండి. కానీ కొన్ని షాప్స్లో అయితే ఎక్కువ రేట్ అయితే చెప్పేస్తూ ఉన్నారు. అక్కడైతే బార్గెనింగ్ చేయడం అనేది చాలా కష్టము. కానీ చక్కగా బార్గెనింగ్ చేస్తే మాత్రం మంచి ఇంకా వస్తువులు అయితే తీసుకోవచ్చు అన్నమాట. ఇంకా ఫైనల్గా అయితే ఇంకా చార్మినార్కి కొంచెం ఆపోజిట్లోనే ఉందన్నమాట ఈ రెస్టారెంట్ వచ్చేసి ఫ్యామిలీ రెస్టారెంట్. ఎలాగో ఇంట్లోనే బిర్యానీ తినేసి వచ్చామని చెప్పి ఇక్కడ కొంచెం లైట్గా టిఫిన్ చేద్దామని చెప్పి అయితే వచ్చాము. పరాషా బేకరీ అండ్ ఫ్యామిలీ రెస్టారెంట్ అండి నేమ్ వచ్చేసి. ఇంకా లోపలికైతే ఎంటర్ అయ్యామన్నమాట. అన్ని రకాల ఐటమ్స్ అయితే దొరుకుతాయి ఇక్కడ. ఫుడ్ ఐటమ్స్ ఇంకా టిఫిన్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి. ఈ విధంగా అయితే కూల్ డ్రింక్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇంకా బయట అయితే ఈ విధంగా ప్లేస్ అయితే ఉంది. లోపలైతే ఫ్యామిలీ డైనింగ్ హాల్ అని చెప్పి ఉంది. వర్తబుల్ ప్లేస్ అండి. ఇంకా కొంచెం ఎక్కువ మంది ఉన్నప్పుడు అయితే విజిట్ చేయడానికి బాగుంటుంది. ఫుడ్ కూడా చాలా తక్కువ కాస్ట్లోనే బాగా అంటే ఫ్రెష్గా ఉంది. ఇంకా పిల్లలు ఎండ ఎక్కువగా ఉంది కదా, చాలా టైర్డ్ అయిపోయారు. ఇంకా ఆర్డర్ ఇచ్చిన తర్వాత కాసేపు అయితే ఫుడ్ కోసం వెయిట్ చేసాము. ఫైనల్లీ అయితే ఇంకా బటర్ నాన్స్, ఇంకా కాజు చికెన్ కర్రీ, ఇంకా లచ్చా పరాటా, జీరా రైస్ అయితే ఆర్డర్ చేసేసుకున్నాము. ఇంకా ఫుడ్ అయితే అందరికీ బాగా నచ్చిందండి. ఇంకా చాలా వేడిగా అయితే సర్వ్ చేశారు. ఇంకా మేము వెళ్ళేటప్పటికే 3:30 అయ్యింది. ఆ టైంలో కూడా ఫుడ్ అయితే చాలా ఫ్రెష్గా అనిపించింది. అందరం ఇంకా తినేసిన తర్వాత అయితే బయలుదేరాము. ఇంకా షాపింగ్ అయితే ఏమీ చేయలేదు ఆ టైంకి. ఇంకా సాయంత్రం అయిపోతుంది కదా, ఇంకా షాపింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఎక్కువ టైం అయితే పడుతుంది. ఇంకా మమ్మీ కొన్ని శారీస్ షాపింగ్ చేద్దామని అయితే చెప్పారు. ఇంకా శారీస్ చూడడానికి వెళ్ళినప్పుడు అయితే ఎక్కువ టైం పడుతుంది కదా, ఇంకా బ్యాంగిల్స్ ఇవన్నీ కొనడానికి పిల్లల్ని తీసుకొని వెళ్ళినప్పుడు అయితే వాళ్ళని చూసుకుంటూ షాపింగ్ చేయడం అంటే చాలా కష్టము. నేను మా సిస్టర్ అయితే ఏమేమి కొనాలి అని ఫస్టే
కొంచెం ప్రిపేర్ చేసేసుకొని అయితే వచ్చేసాము. నేను ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి ఫస్టే ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేసేసుకుంటాను. మళ్ళీ షాపింగ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కన్ఫ్యూజ్ అవ్వకుండా మనకి ఏం కావాలో, పిల్లలకి ఏం కావాలో ఫస్టే అడిగి కావాల్సిన వస్తువులు మాత్రమే కొనాలి అని చెప్పి ఫస్టే నేను అనుకున్నాను అనమాట. ఇంకా పిల్లలైతే కొంచెం స్లోగానే తింటూ ఉన్నారు. ఇంకా నేను మా సిస్టర్ తినేసి వాళ్ళ కోసం అయితే వెయిట్ చేసాము. ఫైనల్లీ ఇంకా బిల్ పే చేసేసాము. అందరికీ ఇంకా 1200 అయితే బిల్ అయ్యిందండి. ఇంకా కొంచెం వాటర్ బాటిల్స్, డ్రింక్ తీసేసుకొని అయితే బయలుదేరాము. ఇంకా రూబీ అని చెప్పి ఇక్కడ ఇంకా డ్రెస్సెస్ చూసారా, చాలా బాగున్నాయి కదా. ఒక లేడీస్ షాప్ అయితే ఉందండి, క్లాత్ షోరూమ్ అనమాట. ఇంకా లోపలికి అయితే వెళ్ళాము. వాళ్ళు పిలుస్తూ ఉన్నారు ఇక్కడికి రండి అని చెప్పి. కానీ మనకి నచ్చిన ప్లేసెస్లో అంటే ఇంతకుముందు మా మమ్మీ అయితే ఒక 2 times విజిట్ చేశారనమాట. ఇంకా గుర్తుంటే ఆ ప్లేస్కి అయితే తీసుకొని వెళ్తూ ఉన్నారు. ఇంకా డ్రెస్సెస్ అయితే చూడడానికి చాలా బాగున్నాయండి. అసలు అలాగే చూస్తూ అయితే ఉన్నాము. మంచి మంచి కలర్స్లో శారీస్, పిల్లలకి కావాల్సిన డ్రెస్ మెటీరియల్స్, ఇంకా రెడీమేడ్ డ్రెస్సెస్ చాలా బాగున్నాయి. ఇంకా ఫైనల్గా అయితే కొన్ని శారీస్ అయితే సెలెక్ట్ చేసేసాము. ఇంకా నేను, మా సిస్టర్, మా మమ్మీ కనుక చెప్పి ఇంకా మా రిలేటివ్స్లో ఎంగేజ్మెంట్స్, మ్యారేజెస్ అయితే వస్తూ ఉన్నాయి. మాట్లాడితే చార్మినార్కి షాపింగ్కి అయితే వెళ్ళడం కుదరదు కదా. ఇంకా లోకల్లో ఉండే వాళ్ళు అయితే వెళ్తూ ఉంటారు. మేము ఎప్పుడో ఒకసారి వెళ్ళే వాళ్ళం కాబట్టి కొంచెం నచ్చిన వాటిని చూసి తీసేసుకుంటే మంచిదని చెప్పి అయితే వచ్చాము. ఇంకా మా మమ్మీ అయితే శారీస్ కొన్ని తీసుకున్నారు. ఆ తర్వాత బయటకు వచ్చేసి బ్యాంగిల్ షాప్కి అయితే వెళ్ళాము. ఇంకా కొన్ని క్లచ్ పర్సులు అయితే నాకు బాగా నచ్చాయండి. కానీ కాస్ట్ చాలా ఎక్కువగా అయితే చెప్తూ ఉన్నారు. కొంచెం బార్గెనింగ్ చేసిన తర్వాత అయితే ఆల్మోస్ట్ ఒక 2 అయితే తీసుకున్నాము, నేను మా సిస్టర్. ఇంకా పిల్లలకి బ్యాంగిల్స్ కూడా వాళ్ళకి నచ్చిన కలర్స్ అయితే తీసుకున్నాము. ఎక్కువ కాస్ట్ అయితే చెప్తున్నారండి చూసి, కానీ మనకు సగం రేట్లోనే అడగాలి. అప్పుడైతే మనకు సాటిస్ఫైగా ఉంటుందన్నమాట. ఇంకా మనీ వేస్ట్ అయ్యిందని అయితే అనిపించదు. ఆ తర్వాత మొత్తం ఇలా క్యారీ బ్యాగ్స్లో వేసేసుకొని కావాల్సిన ఐటమ్స్ అన్నీ అయితే కొనేసాము. ఇంకా చార్మినార్ దగ్గర ఏం షాపింగ్ చేశాను అనే ఒక వీడియో అయితే నేను డీటెయిల్గా అయితే అప్లోడ్ చేస్తానండి తొందరలోనే. ఇంకా క్యాబ్ బుక్ చేసేసుకొని రిటర్న్ అయితే అయిపోయామండి. ఇంకా ఇరానీ చాయ్ కూడా తాగాము. ఆ వీడియో అయితే నేను తీయలేదు. ఇంకా బయలుదేరి అయితే వెళ్ళిపోతూ ఉన్నాము ఇంటికి. నెక్స్ట్ అయితే మళ్ళీ గోల్కొండ ఫోర్ట్ చూడడానికి కూడా వెళ్ళాలి. పిల్లలు, మేము బాగా అయితే అలసిపోయాము. ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత వంట చేసుకోవడానికి కూడా అంత ఎనర్జీ అయితే లేదు ఎవరికి. అందుకని చెప్పి మా తమ్ముడైతే బయట నుంచి కొన్ని కర్రీస్ అయితే కర్రీ పాయింట్స్ నుంచి తీసుకొచ్చేస్తే వైట్ రైస్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం అనమాట. ఎందుకంటే మార్నింగ్ బిర్యానీ తిన్నాము, ఇంకా లైట్గా టిఫిన్ కూడా చేసాం కదా. ఇంకా ఎవరికి అంత ఆకలి అయితే లేదు. ఇంకా పిల్లల్ని అలా ఏమీ తినిపించకుండా పడుకోబెట్టాం ఎందుకని చెప్పి మమ్మీ అయితే వైట్ రైస్ అయితే ప్రిపేర్ చేశారు. అందరూ ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఈ విధంగా కర్రీస్, పప్పు వేసుకొని అయితే తినేసి ఎంజాయ్ చేశారు. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.